సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరపనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వేగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సంధ్యా థియేటర్ ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ దగ్గర జరిగినట్టు ఒక తొక్కిసలాటలో రేవత్ అనే మహిళ చనిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో పాటు మిగతా 17 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించి అల్లు అర్జున్ ని గతంలోనే అదుపులోకి తీసుకొని ఆ తర్వాత విచారణ చేపట్టారు. అక్కడి నుంచి గతంలో కూడా ఒక రోజు ఒక 12 గంటల పాటు జైల్లో కూడా ఉంచారు. దానికి సంబంధించి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆయన చెంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లేదు. మధ్యంతర బెయిల్ తోటే, హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ తోటే, పూచికత్తుతో ఇచ్చినట్టుగా బెయిల్ తోటే ఆయన బయట ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్లు వేశారు అల్లు అర్జున్ సంబంధించి. అయితే ఇటు పోలీసుల వైపు కూడా కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వకూడదు, ఆ రోజు జరిగిన డిసెంబర్ 4న జరిగిన సంఘటనకు అల్లు అర్జునే కారణం అంటూ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. దీని మీద కోర్టు వాదనలు రెండు పక్షాల నుంచి, ఇటు అల్లు అర్జున్ నుంచి అటు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ వాదనలు కొనసాగుతాయి. ఇవాళ దీంతో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు, అటు అల్లు అర్జున్ కు సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపిస్తారు. గతంలో ఉన్నటువంటి కేసులు అనేక సంఘటనలు జరిగినాయి. మహారాష్ట్రలో జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగింది, ఏపీలో కూడా చంద్రబాబు ఆ టైంలో ఒకసారి జరిగింది. ఇలాంటి తొక్కిసలాటలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఉన్నటువంటి కేసు స్టడీస్ ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ అడ్వకేట్లు వాదనలు వినిపించున్నారు. ఇవాళ గట్టిగా వాదనలు వినిపించున్నారు. అంతేకాకుండా పోలీసులు కౌంటర్ దాఖలు చేసేటువంటి అంశంలో కూడా గతంలో ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కొన్ని వీడియోలు కూడా మీడియాకు విడుదల చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మీడియాకు ఎట్లా విడుదల చేస్తారంటూ కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపిస్తారు. పోలీసులు కూడా తప్పు చేశారంటూ ఈ విధంగా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు వాదిస్తే అటు పోలీసుల వైపు కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కూడా కౌంటర్ చేయటం. సీఎం అంటే ఇంచుమించు ప్రభుత్వం, సీఎం ఏది మాట్లాడినా ప్రభుత్వం ఏది మాట్లాడినా సీఎం, ఈ విధంగా ఉంటుంది. ప్రభుత్వం మీదనే మాట్లాడినట్టుగా భావించవచ్చు అంటూ కూడా ఇటు పోలీసులకు సంబంధించిన అడ్వకేట్లు కూడా వాదనలు వినిపిస్తారు. దీంతో ప్రతివాదనలు విన్నట్లు ఒక కోర్టు ఏం తీర్పిస్తుందన్న ఉత్కంఠ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో రాజకీయ దుమారం కూడా లేచింది. పార్టీలు కూడా ఒక్కొక్క వైపు కూడా మద్దతు ఇవ్వటం, అల్లు అర్జున్ అరెస్ట్ ను కూడా ఖండించిన సంఘటనలు గతంలో రాజకీయ దుమారం కూడా లేచిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు రకరకాల మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారం రోజుల క్రితం కూడా ఇదే అంశానికి సంబంధించి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సినీ ప్రముఖులతోటి కూడా భేటీ అయ్యారు. దీని మీద చర్చలు జరిగాయి. అంటే దీంతో డిసెంబర్ 4లో జరిగినట్టుగా సంధ్య థియేటర్ సంఘటన అటు సినీ వర్గాలు, సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా అనేక సంఘటనలు, అనేక అంశాల్లో కూడా చర్చలు జరిగినాయి. సినిమా ప్రముఖులు కూడా కొంతమంది అల్లు అర్జున్ సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఇదంతా గతంలో జరిగినట్టు సంఘటన. అయితే ఇవాళ మాత్రం ఇటు పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేస్తుందా నాంపల్లి కోర్టు? ఎందుకంటే మధ్యంతర బెయిల్ తోటే ఆయన బయట ఉన్నారు. అయితే ఇవాళ రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అన్నట్టుగా ఉత్కంఠ కూడా నెలకొంది. ఇలా కోర్టు తీర్పు ఏమిస్తుంది అన్నట్టుగా అభిప్రాయం, ఉత్కంఠ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ లో నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి, రవిచంద్ర, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా అదే అంశాన్ని, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేయాలి, బెయిల్ ని కొట్టివేయాలంటూ కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇదే వాదనలు ఇలా పీపీ కూడా గట్టిగా వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే ఇదే కేసు సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ప్రవర్తన కావచ్చు, అల్లు అర్జున్ కి సంబంధించిన విధానం కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా పోలీసులు తప్పు చేశారు, పోలీసు భద్రత ఇవ్వలేదు, పోలీసులదే తప్పు అన్నట్టు చిత్రీకరించారు. పోలీసుల వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు అంటూ వీడియోలు కూడా విడుదల చేశారు పోలీసులు. దీంతో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పోలీసుల వైపును కూడా వాదనలు వినిపిస్తారు ఆ తప్పుకు. ఎందుకంటే డిసెంబర్ 4న
జరిగిన సంఘటన, సంధ్య థియేటర్ జరిగిన సంఘటన అల్లు అర్జునే కారణం అంటూ ఏ విధంగా చెప్తారు, ఏ11 గా ఉన్నట్టు అల్లు అర్జున్ ఎలా చెప్తారంటూ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్ కూడా వాదనలు వినిపిస్తారు. అయితే మిగతా ఆయన 5 థియేటర్ల దగ్గర, చాలా ప్రముఖమైన 5 థియేటర్ల దగ్గర సినిమా సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. అయితే మిగతా 4 చోట్ల జరిగినట్టు సంఘటన, దురదృష్టకరమైన సంఘటన సంధ్య థియేటర్ దగ్గర జరగటానికి అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందంటూ పోలీసులు వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ రాకుంటే ఈ సంఘటన జరగకపోయేది. దానికి కారణం కూడా మిగతా 4 థియేటర్ల దగ్గర ఎలాంటి సంఘటనలు జరగలేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ చిన్న తొక్కిసలాట కావచ్చు, ఏ చిన్న ఘర్షణ కూడా జరగలేదు. ఇక్కడ మాత్రమే జరిగి ఒక ప్రాణం బలికి తీసుకోవడం, మరొక బాబుకు కూడా తీవ్ర గాయాలు కావడం, ఆయన బ్రెయిన్ కు కూడా ఇబ్బంది కావడం, దీంతో ఈ విధంగా ఆయన ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీని అంతటికీ అల్లు అర్జునే కారణం అంటూ ఇటు పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. వాదనలు గట్టిగా వినిపించే అవకాశాలు ఉన్నాయి. అటు అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా గతంలో ఉన్నట్టు కేసులను బేస్ చేసుకొని వాళ్ళు కూడా గట్టి వాదనలు వినిపిస్తారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, కానీ ఆయనకి ఇప్పటికీ రెగ్యులర్ బెయిల్ లేనటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ కి కింది కోర్టు ఇవ్వాల్సిందే. మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది, కింది కోర్టులో వాదనలు కొనసాగుతాయి. కింది కోర్టులో ఇదంతా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి కింది కోర్టు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అన్న ఉత్కంఠ అటు ఫ్యాన్స్ లో నెలకొంది. దాంతో ఇవాళ మాత్రం వాడివేడిగానే వాదనలు వినిపించేట అవకాశాలు రెండు వైపులా, ఇటు అల్లు అర్జున్ సంబంధించి, అటు పోలీసులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన కౌంటర్లు గట్టిగానే వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. వరలక్ష్మి. రవిచంద్ర, సంధ్యా థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కి ఎలాంటి సంబంధం లేదని ఇక్కడ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ప్రస్తుతం మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణం అంటూ పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించదని ప్రస్తుతం అక్కడ వాదనలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇదే అంశానికి సంబంధించి ఆ కేసుకు సంధ్య థియేటర్ డిసెంబర్ 4 గత ఏడాది జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ కి ఏ సంబంధం లేదు అంటూ క్యాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు. క్యాష్ పిటిషన్ ఉద్దేశం ఏంటంటే ఆ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని కేసులో ఇరికిస్తే ఆ కేసు నుంచి నన్ను తొలగించండి అని చెప్పేదే క్యాష్ పిటిషన్. ఈ క్యాష్ పిటిషన్ తోటి అల్లు అర్జున్ ని తప్పించాలంటూ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతకు మించి రెగ్యులర్ బెయిల్ సంబంధించిన విషయాన్ని కింది కోర్టు తేల్చుకోవాలంటూ కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేసి ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది. దాంతో 4 వారాల పాటు, ఒక వారం 2 వారాలు కాకుండా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. దాంతో ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ తోటే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు అల్లు అర్జున్ సంబంధం లేదనే వాదనలు ముందు నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే క్యాష్ పిటిషన్ వేశారు. అందులో భాగంగానే హైకోర్టును ఆశ్రయించారు. అందులో భాగంగానే నాంపల్లి కోర్టులో కూడా గట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా ఈ సంఘటన అంతా చోటు చేసుకుంటుంది. ఇవాళ కూడా అదే అంశం చెప్తున్నారు. ముందు నుంచి కూడా కావాలని ఇరికించారు. A11 గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎంత ఫోకస్ పెట్టడం ఏంటి అన్నటువంటి కోణంలో కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు గట్టి వాదనలు వినిపిస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు కూడా ముందు నుంచి కూడా ఈ కేసు విషయంలో చాలా మంది అడ్వకేట్లు కేసు స్టడీ చేశారు, దీని మీద చేశారు. ఇవాళ కోర్టులో కూడా గట్టి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు అల్లు అర్జున్ సంబంధించి. దాంతో పాటు ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అల్లు అర్జున్ సంఘటన ఒకటే చెప్తున్నారు వాళ్ళు, ఇటు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి రావడం వల్లే సంఘటన జరిగింది. మరి మిగతా చోట్ల ఎక్కడ జరగలేదు. ఆయన అనుకోకుండా రావటం, పర్మిషన్ తీసుకోకుండా రావటం, అనుమతి లేకుండా రావటం తోటి సంఘటన జరిగింది. పోలీస్ సెక్యూరిటీ కల్పించలేదంటూ మళ్ళీ రివర్స్ లో పోలీసుల్ని కూడా బదనాం చేసే విధంగా డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోతారు. రేపు జనాలు ఇదే వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్తే నమ్మకం కూడా కోల్పోతారు. పోలీసు రక్షణ కొరవడింది అన్నటువంటి ఒక కోణంలో కూడా ఉంటుందన్న ఆలోచనతో ఇటు పోలీసులకు సంబంధించిన కౌంటర్ కూడా గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు రెండు వైపుల నుంచి ఈ కేసు ఒక దేశంలోనే ఈ కేసు అనేది ఒక చాలా ఇదొక గతంలో ఉన్నటువంటి ప్రముఖ కేసులలో ఇది కూడా ఒక కేసు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొక్కిసలాట విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. ప్రముఖులు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కావచ్చు, కొంతమంది ప్రముఖులు విఐపీలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గానీ అక్కడ అనుమతులు తీసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అని ఈ కేసు దేశవ్యాప్తంగా అందరికి, ప్రముఖులకు కూడా, విఐపీలకు చెప్పే విధంగా ఈ కేసు ఉంది. అందులో భాగంగానే చట్టం ఎవరికి
చుట్టం కాదు, అందరూ కూడా సామాన్యులు సామాన్యులకు, ప్రముఖులకు, విఐపీలకు కూడా చట్టం ఒకటే అని చెప్పే విధంగా అల్లు అర్జున్ మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ జైల్లో పెట్టారు. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ రావడంతో బయటకు పంపించారు. అయినప్పటికీ కూడా మళ్లీ విచారణకు పిలిపించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో 3.5 గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ పంపించారు. అయినప్పటికీ కూడా మళ్లీ పిలిచేటానికి అవకాశాలు ఉంటాయని కూడా అల్లు అర్జున్ చెప్పారు. దీంతో అల్లు అర్జున్ కు సంబంధించిన అడ్వకేట్లకు కూడా ఈ కేసు విషయంలో అంతు చిక్కని విధంగా కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నట్టు కేసుల్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కు తగ్గట్టుగానే పోలీసులు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ నాంపల్లి కోర్టు ఏం తీర్పిస్తుంది, లేదంటే తీర్పు రిజర్వ్ పెడుతుందా, లేదంటే కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందన్న ఉత్కంఠ అటు సినీ ప్రముఖులకు కూడా. ఎందుకంటే ఈ అంశం జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులతో కలిసి భేటీ అయ్యారు. ఆ బెనిఫిట్ షోల విషయంలో కూడా చాలా సుదీర్ఘ చర్చ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి మీటింగ్ కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీటింగ్ తర్వాత కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మరో వారం రోజుల్లో 3-4 ప్రముఖ హీరోల సినిమాలు కూడా విడుదల కావాల్సిన దానికి సంబంధించిన బెనిఫిట్ షోలు కూడా ఉండవు అంటూ కూడా ప్రభుత్వం చెప్పగానే చెప్పింది. దీంతో ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవాళ జరిగేట్టుగా తీర్పు విషయంలో కూడా ఆ రకంగా కూడా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ నాంపల్లి కోర్టులో వచ్చేట్టుగా వాదనలు ఇటు ప్రభుత్వానికి సంబంధించి అంటే పోలీసులకు సంబంధించిన వాదనలు, అటు అల్లు అర్జున్ సంబంధించిన వాదనలు గట్టిగానే వినిపిస్తున్నారు. గతంలో ఉన్న కేసుల్ని ఊటంకిస్తూ 2 వైపుల నుంచి కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంలో మళ్లీ పునరావృతం కాకుండా ఏ విఐపీలు కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అందరికీ ఆసక్తిగా నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.